యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. ఏమో ఈ పూజ చేయడం వల్ల నీకు దూరమైనవన్నీ తిరిగి దక్కొచ్చు కదా. అను పిల్లలు తిరిగి నీ దగ్గరికి రావచ్చు కదా. యద్భావం తద్భవతి. మనం ఏది కోరుకుంటే అదే జరుగుతుంది, ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. నా మాట మీద నమ్మకం ఉంచిరా ఆర్య. సరేమ్మా, నీ ఇష్టం. కేశవ, అమ్మా, ఏర్పాట్లన్నీ చూడు. జో బంగారు తల్లి, అదిగో మీ అమ్మ వచ్చేసిందమ్మా. చూడు చూడు చూడు. చూడమ్మా. పాప నిన్నేం ఇబ్బంది పెట్టలేదు కదమ్మా? లేదు. ఇబ్బందా? భలేదానివమ్మా. ఈరోజు నాకు పాపతో చాలా బాగా కాలక్షేపం అయిందంటే నమ్ము. ఒక్కసారి కూడా ఏడవలేదు. పాలు పట్టిస్తే కడుపు నిండా తాగింది, హుషారుగా ఆడుకుంది, కంటి నిండా నిద్రపోయింది. ఈ వయసులో పిల్లలు తల్లి స్పర్శ తగలకపోతే గుక్క పట్టి ఏడుస్తారు. కానీ నీ కూతురు అలా కాదు, చాలా గుండె నిబ్బరం కలది. పెద్దయ్యాక ఏ కష్టాన్నైనా ఏ పరిస్థితినైనా ఎదుర్కొని చిరునవ్వుతో నిలబడుతుంది. చూస్తూ ఉండు.
అవును, కూరగాయలన్నీ అమ్ముడుపోయాయా? అమ్ముడుపోయాయి బామ్మ. కష్టంగా అనిపించింది కదూ? అదేం లేదు బామ్మ. సరే అమ్మా. ఇదిగోండి బామ్మ డబ్బులు. నీ దగ్గరే ఉంచమ్మా. ఎవరి దగ్గరుంటే ఏమిటి? పర్లేదు బామ్మ, మీ దగ్గరే ఉంచండి. సరేలేమ్మా. పొద్దుట్నుంచి ఎండలో తిరిగొచ్చావు. నువ్వెళ్ళి స్నానం చేయి. బాబుకి నేను స్నానం చేయిస్తాను. వంట పూర్తి చేశాక చేయిస్తాలే బామ్మ. సరేమ్మా. అమ్మతో ఎండలో తిరిగి అలసిపోయావా? నీకు బాగా నిద్రొచ్చేలా నేను స్నానం చేయించనా? అను. అనమంటే ఏడుస్తావేంట్రా? పో. నేను నా మనవరాలు ఒక జట్టు, నువ్వు మీ అమ్మ ఒక జట్టు కదా బంగారు తల్లి? తాయిలాలన్నీ నా బంగారు తల్లికే ఇస్తాను. చూసావా అమ్మా నీ కొడుకు? ఏమైందమ్మా? కంట్లో నలకపడిందా? ఏమో బామ్మ, ఇందాకటి నుంచి ఎందుకో ఎడమకన్ను అదురుతుంది. అలాగా? ఆడవాళ్లకు ఎడంకన్ను అదరడం శుభశకునం తల్లి. నీకేదో గొప్ప శుభం జరగబోతోందమ్మా. ఆర్య సార్ క్షేమంగా ఉండటం మాత్రమే కావాలి. అంతకంటే మించిన శుభం వేరే ఏం ఉండకూడదు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు బామ్మ, దేవుడు నాకు మంచి కూడా చేస్తాడా అని ఆలోచిస్తున్నాను. ఆయన నా తలరాతిలా రాయబట్టే కదా నాకు నా పిల్లలకి ఈ కష్టాలు. దేవుడు కష్టాలను ఊరికే పెట్టడమ్మా. మన కర్మ ఫలితాలు తొలగించి శుభాలివ్వడానికే కష్టాలిస్తాడు. నా మాట నమ్ము. రేపు ఈ పిల్లల్ని తీసుకొని మనం గుడికి వెళ్దాం. పిల్లల పేరున అర్చన చేయించినట్టు ఉంటుంది, నీకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ఏమంటావమ్మా? నీ ఇష్టం బామ్మ. సరే. ఒరే బుజ్జి తల్లులు, రేపు మనం అందరం కలిసి గుడికి వెళ్తున్నాం. మాతో వస్తారు కదూ? గుడికి వచ్చేదే ప్రశాంతత కోసం. మన కష్టాలు ఆ దేవుడితో చెప్పి ఊరట పొందడం కోసం. నీ మనసులో ఉన్న బాధని నాతో చెప్పకపోయినా పర్వాలేదు, ఆ దేవుడితోనైనా చెప్పమ్మా. కష్టాలు కన్నీళ్లు ఇచ్చిన వాడికి వాటి గురించి చెప్పుకొని ఏం లాభం బామ్మ? నారు పోసినవాడే నీరు పోస్తాడమ్మా. దేవుడు నీకు కష్టం కలిగించాడు అంటే ఏదో ఒక లాభం కూడా ఉంటుందమ్మా. ఊరికే వచ్చే దేనికైనా విలువ ఉండదమ్మా. కష్టంతో వచ్చే లాభమైనా చిన్న సంతోషమైనా చాలా గొప్పగా అనిపిస్తుందమ్మా.
ఆయన ఏం చేసినా మన మంచి కోసమేనని నమ్మాలి. ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. పదమ్మా. ఆర్య సార్కి దూరం అయ్యి ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఏ నమ్మకంతో ఆ దేవుణ్ణి మొక్కాలి? నాకు దూరమైన సంతోషాన్ని, పోగొట్టుకున్న ప్రేమని తిరిగి ఇవ్వమని ఎలా అడగాలి? అసలు ఆర్య సార్ని తిరిగి కలుసుకునే అదృష్టం నాకు ఉందో లేదో. ఇంకా ఇక్కడే ఉన్నావేంటమ్మా? కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్దాం పదా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. పూజకు అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగాయా? అన్నీ సిద్ధమమ్మా. మొదటగా స్వామివారికి అభిషేకం చేసి తర్వాత ధ్వజస్తంభ స్థాపన, పూజా కార్యక్రమం ప్రారంభమవుతాయి. మంచిది. ఆర్య, కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్దాం పద. పట్టమ్మా. రా వెళ్దాం. ఆర్య, ఇక్కడే ఆగిపోయావే, పద లోపలికి. ఏంటి నాన్న అలా ఉన్నావు? నాకెందుకు మనసు బాలేదమ్మా. నేను వెళ్తాను. మీరు పూజ పూర్తి చేసుకుని రండి. అలా అనక ఆర్య. దేవుడి కార్యాన్ని కాదని వదిలి వెళ్ళకూడదు. అది మంచిది కూడా కాదు. ఇప్పుడు మాత్రం ఏం మంచి జరిగిందనమ్మా? నాను పిల్లలు నాకు దూరం అయ్యారు. వాళ్ళు నాతో లేరనే బాధ, ఏమైపోతారో అనే భయం నన్ను ప్రతిక్షణం బాధిస్తుంది. ఇంకా ఏ ఆశతో ఈ పూజలు పునస్కారాలు చేయాలి?
ఆశతో కాదు నాన్న, నమ్మకంతో చెయ్యాలి. ఎప్పటికైనా అను పిల్లలు తిరిగి దగ్గరికి చేరుకుంటారనే నమ్మకంతో చెయ్యాలి. నీ నమ్మకమే నిజమవుతుంది. మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు నాన్నా. నీకంతా మంచి జరుగుతుంది. పద పద నాన్నా. నమస్తే మేడం, నేనే టెంపుల్ మేనేజర్ని. కలవాలి అన్నారంట. ఎస్, మీ నుండి నాకొక ఫేవర్ కావాలి. చెప్పండి మేడం. ఇప్పుడు మా బ్రోయిన్లా జరిపించిపోయే పూజ సతీ సమేతంగానే చేయాల్సి ఉంటుంది కదా? అవును మేడం. ఆ పూజలో ఆర్యవర్ధన్ గారికి బదులు నా భర్త నీరజ్ వర్ధన్ నేను కలిసి జరిపించేలాగా చేయాలి. అదెలా కుదురుతుంది మేడం? కుదిరేలాగా చేయాలి. ఎందుకంటే సతీ సమేతంగా పూజ చేయడానికి ఆర్యవర్ధన్ గారి భార్య లేదు కాబట్టి ఈ పాయింట్తో మా బ్రోయిన్లాని సైడ్ చేసి మమ్మల్ని పూజలో కూర్చోబెట్టాలి. అర్థమైందా? ఎన్ని రోజులని ఇలాగే మేనేజర్గా ఉంటావు? టెంపుల్ ఈఓ అయితే రెస్పెక్ట్, ఇన్కమ్ బాగుంటుంది కదా. బాగా ఆలోచించు. ఇప్పుడు అర్థమైందండి. సో ఈ పూజ నేను నా భర్త కలిసి చేయబోతున్నాం, అంతే కదా? అంత సీన్ లేదు మాన్సి. తమరు వెళ్ళి పూజ అరేంజ్మెంట్స్ చూస్తారా? మేము కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేసుకోవాలి. నువ్వు ఇంకా మారవా మాన్సి? మనుషులంటే మర్యాద లేదు సరే, కనీసం దేవుడంటే కూడా భయం భక్తి లేవా? గుడిలో కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు. లుక్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నా విషయాలు తలదూరిస్తే నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నా. నీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యేంత ఇంట్రెస్ట్ నాకేం లేదు మాన్సి. ఇది ఆర్య సర్కి అనుకి సంబంధించింది కాబట్టి నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. ఏమన్నావు? అను లేదు కాబట్టి ఆర్య సార్ పూజలో కూర్చోద్దా? అను లేదని ఎవరన్నారు? అను ఉంది. ఆర్య సార్ మనసులో, ఆర్య సార్ ఆలోచనలో, ఆయన శ్వాసలో కూడా అను ఉంది. నీకు విషయం తెలుసా? సీతమ్మ దూరంగా ఉన్నప్పుడు రామయ్య సీత బంగారు విగ్రహం చేయించి పక్కన పెట్టుకొని అశ్వమేధ యాగం చేశారంట. ఇందాకే ఆంటీ చెప్పారు. ఆర్య సార్ కూడా బంగారం లాంటి భార్యని మనసులో పెట్టుకుని ఈ పూజ పూర్తి చేస్తారు. అండర్స్టాండ్? లేనిపోని ప్లాన్స్ వేసి బుర్ర పాడు చేసుకోకు. నీకు విషయం చెప్పనా? అను ఆర్య సరికి దూరం అయిందని సంబరపడిపోతున్నావేమో. ఈ దూరం శాశ్వతం కాదు. వాళ్ళ మధ్య దూరం పెరిగే కొద్దీ ప్రేమ ఇంకా ఇంకా పెరుగుతుంది. ఆ ప్రేమే వాళ్ళని మరింత దగ్గర చేస్తుంది. ఇంకెప్పటికీ విడిపోని బంధంగా బలపడేలా చేస్తుంది. ఆ రోజు తొందరలోనే వస్తుంది. అది నువ్వు చూస్తావు. దూరం పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతుందా? మరింత దగ్గరవుతారా? అసలు వాళ్ళని నేను దగ్గర కానిస్తేనే కదా ఈ దూరాన్ని శాశ్వతం చేస్తాను. వాళ్ళని మాత్రం ఎప్పటికీ నేను కలవనివ్వను. అమ్మా, గోత్రనామాలు చెప్పండి అమ్మా. వశిష్ఠ గోత్రం శారదాదేవి నామధేయస్య, ఆర్యవర్ధన్ నామధేయస్య, అనురాధ ఆర్యవర్ధన్ నామధేయస్య.
నీరజ్ అంజలి. నీరజ్ వర్ధన్ మాన్సివర్ధన్. నీరజ్ వర్ధన్ నామధేయస్య మాన్సివర్ధన్ నామధేయస్య దేవీం వాచవంతు దేవాస్తాం స్వరూపాః